నార్సింగిలో గుర్తు తెలియని వ్యక్తుల హత్యల కేసులో పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. యువకుడిని మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్గా గుర్తించారు. సాకేత్ హౌస్ కీపింగ్ పనిచేస్తూ నానక్రామ్గూడలో నివసిస్తున్నాడు. యువతిని ఛత్తీస్గఢ్కు చెందిన 25 సంవత్సరాల బిందుగా గుర్తించారు. ఆమె ఎల్బీ నగర్లో నివసిస్తోంది. మృతులిద్దరికీ పరిచయం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నెల 8న బిందుని తీసుకొచ్చి నానక్రామ్గూడలో తన స్నేహితుడి వద్ద సాకేత్ ఉంచాడని పోలీసుల విచారణలో తేలింది. 11వ తేదీ రాత్రి హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల సహాయంతో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. యువతి ఒంటిపై బట్టలు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారిపై దాడి చేసినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేస్తుండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని CCTVs బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను.